వాయిస్ ఆఫ్ సెయింట్స్ తెలుగు వీడియో ప్రేక్షకులందరికీ సర్వోన్నతిని నామంలో శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ రోజు మన కథోలిక శ్రీ సభకు రెండు మూల స్తంభాలు అయినటువంటి పునీత పేతురు గారు పౌలు గారి యొక్క పండగ. కాబట్టి పునీత పేతురు గారు పౌలు గారి యొక్క మధ్యస్థ ప్రార్థన మీ అందరికీ తోడుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. అయితే ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, పునీత పేతురు గారి గురించి, పునీత పౌలు గారి గురించి పూర్తి సమాచారం మన ఛానల్లో ఉంది. కంప్లీట్ వీడియోను ప్రతి ఒక్కరు కూడా వాచ్ చేయండి. మన కథోలిక శ్రీ సభను ముందుండి నడిపించినటువంటి ఇద్దరు నాయకుల యొక్క జీవిత చరిత్ర ప్రతి క్రైస్తవులకి తెలియాలి. కాబట్టి దయచేసి మన ఛానల్లోకి వెళ్ళి పేతురు గారి యొక్క జీవిత చరిత్రను, పౌలు గారి యొక్క జీవిత చరిత్రను పూర్తిగా వాచ్ చేయండి. ఇకపోతే ఈ రోజు ఈ వీడియోలో మన కథోలిక శ్రీ సభను ఇంత సమర్థవంతంగా నడిపించిన గొప్ప నాయకుడు అయినటువంటి పునీత పేతురు గారి యొక్క నాయకత్వపు లక్షణాల గురించి మనం తెలుసుకుందాం. ఏ సమాజానికైనా ఉద్యమానికైనా సమర్థమైన నాయకత్వం దొరికినప్పుడే పురోగమనం సజావుగా సాగుతుంది. ఒకరు నాయకుడు ఎందుకు అవుతారు? ఇతరులు అతన్ని ఎందుకు అనుసరించాలి? ఈ ప్రశ్నలకు ఖచ్చితమైన సమాధానం మన దగ్గర లేదు. కానీ ముందు చూపు, 10 మందిని కలుపుకుపోయే తత్వము, మనుషులను చదవగలిగే నైపుణ్యము, ధైర్య సాహసాలు, బాధ్యతతో కూడినటువంటి అవగాహన, అంకిత భావం, పట్టుదల, ఈ లక్షణాలు ఉంటే అతడు తప్పకుండా మంచి నాయకుడు అవుతాడు. కానీ ఆవేశముతో నిర్ణయాలు తీసుకునేవారు నాయకత్వంలో రాణించలేరు. 10 మందితో వ్యవహరించేటప్పుడు ఆచితూచి ఆలోచించి మాట్లాడాలి. వారి యొక్క ఆవేశాలను అదుపులో ఉంచుకోగలిగిన వారే అసలైన నాయకుడుగా నిలదొక్కుకోగలుగుతారు. ఇటువంటి వైఖరి పేతురు గారిలో స్పష్టంగా కనిపిస్తుంది. మొదట పేతురు గారు చాలా తప్పులు చేశారు, కానీ తర్వాత ఆయన నిలదొక్కున్నారు. మానవ సహజమైనటువంటి తప్పులతో ఆయన జీవితాన్ని కొనసాగిస్తూ వచ్చారు. కానీ రెండో భాగంలోకి వచ్చేసరికి పరిణితి చెందినటువంటి మంచి నాయకుడుగా పడి లేచిన కెరటంలా పేతురు గారు నిలబడ్డారు. తన గురువెవరో ఎరగను అని భయముతో 3 సార్లు బొంకారు పేతురు గారు. ఆ తర్వాత తప్పు తెలుసుకొని ఎక్కి ఎక్కి ఏడ్చారు. లూకా సువార్త 23 అధ్యాయం 54-63లో ఈ వచనం రాయబడి ఉన్నది. ఆ తర్వాత వెనక తిరిగి చూసుకోలేదు పేతురు గారు. తప్పు చేసిన వాళ్ళందరూ పాపాత్ములు కారు, చేయని వాళ్ళందరూ పుణ్యాత్ములు కారు. కానీ తప్పు చేసి వారి తప్పును వారు సరిదిద్దుకున్న వాళ్లే గొప్ప వాళ్ళు అవుతారు. పేతురు గారిలో ఈ భావం చాలా గొప్పగా కనిపిస్తుంది. నిజానికి అలజడి రేగిన సముద్రంలో తన పడవను సమర్థవంతంగా నడిపిన నావికుడే అసలైనటువంటి నావికుడు. ప్రభు తనకు అప్పగించిన బాధ్యతను గొప్ప అంకిత భావంతో నెరవేర్చారు పేతురు గారు. తన సహచరులతో కలిసి చిన్న సంఘంగా ఏర్పడి మొదటి క్రైస్తవ సంఘానికి మూల స్తంభమై ముందుండి నడిపించారు పేతురు గారు. పౌలు గారిలో పేతురు గారికి ఒక ప్రత్యర్థి కనిపిస్తూ ఉండేవాడు. పౌలు గారు బాగా చదువుకున్న వ్యక్తి, పేరు కలిగినటువంటి పరిసయ్య వంశస్థుడు. కానీ పేతురు గారు ఒక సామాన్య జాలరి, పెద్దగా చదువేమీ లేదు. కొన్ని విషయాల్లో పేతురు గారిలో లేని చొరవ, ధైర్యం, ఆలోచన శక్తి పౌలు గారిలో ఉండేది. పౌలు గారు రచనలు చాలా గొప్పగా ఉంటాయని, కొన్ని చదవడం చాలా కష్టంగా కూడా ఉంటది అని పేతురు గారే అంగీకరించారు. ఈ విషయం 2 పేతురు 3 అధ్యాయం 15-16లో రాయబడి ఉంది. అయితే పేతురు గారి యొక్క నాయకత్వాన్ని పౌలు గారు అంగీకరించడం అది పౌలు గారి సంస్కారం. ఎందుకంటే పేతురు గారి కంటే పౌలు గారే బాగా చదువుకున్న వ్యక్తి. అయినా కూడా పేతురు గారిని నాయకుడుగా పౌలు గారు అంగీకరించారు అంటే అది చాలా గొప్ప విషయం. పౌలు గారికి ఉన్నటువంటి జ్ఞానాన్ని ప్రభు కోసము, ప్రజల కోసం ఉపయోగించారు. పేతురు గారిలో ఉన్నటువంటి నాయక లక్షణం సున్నతి విషయంలో పౌలు గారు వాదనలో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించారు పేతురు గారు. సున్నతి విషయంలో పౌలు గారు వాదిస్తూ ఉంటే యూదులకు అస్సలు ఇష్టం లేదు. పౌలు గారి యొక్క వాదనలకు యూదులు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. అయితే పౌలు గారు వాదించేదే సత్యం అని పేతురు గారు గ్రహించి యూదులకి ఇష్టం లేకపోయినా కూడా సత్యం వైపే మొగ్గు చూపారు. ఇందులో మొహమాట పడకుండా ప్రజల యొక్క శ్రేయస్సు గురించి ఆలోచించడంలో పేతురు గారి యొక్క ముందు చూపు అందరినీ ఆకట్టుకుంది. తీవ్రమైన ప్రతికూల పరిస్థితిలో కూడా రోమ్ నగరానికి వెళ్లి వేద హింసల మధ్యలో క్రీస్తు సభకు తన బోధనలతో ప్రేరణ పోశారు పేతురు గారు. పేతురు గారి యొక్క జ్ఞాపకాలతో రోమ్ నగరం అంతా కూడా పులికించిపోయింది. ఒక సంప్రదాయం ప్రకారం పేతురు గారిని సిలువ వేయడానికి వచ్చిన వారితో తాను ప్రభులాగా సిలువ వేయించుకోవడానికి నేను అర్హుణ్ణి కాదు, కాబట్టి
నన్ను తల్లకిందులుగా సిలువ వేయండి అని చాలా దీనంగా ఆయనను సిలువ వేయడానికి వచ్చిన వారితో చెప్పారు పేతురు గారు. తన చివరి రక్తపు బొట్టును కూడా ప్రభువు కోసం చిందించినటువంటి అపూర్వ త్యాగశీలి పేతురు గారు. అందుకే క్రైస్తవ లోకంలో పేతురు గారు చిరస్మరణీయగా గొప్ప నాయకుడుగా మిగిలిపోయారు. పేతురు గారి యొక్క నాయకత్వం క్రైస్తవ సంఘంలో చరిత్రలో గొప్పగా నిలిచిపోయింది. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, నాయకుడంటే ఇలానే ఉండాలి. 10 మందిని కలుపుకుపోయే తత్వం పేతురు గారిలో ఉంది కాబట్టే మన కథోలిక శ్రీ సభను ఇంత సమర్థవంతంగా నడిపించగలిగారు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఇప్పుడున్నటువంటి ప్రతి క్రైస్తవ సంఘ పెద్దలు పునీత పేతురు గారు జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. పేతురు గారిలో ఉన్నటువంటి అంకిత భావం, పేతురు గారిలో ఉన్నటువంటి త్యాగ జీవితం, పేతురు గారిలో ఉన్నటువంటి క్రియాశీలత ప్రతి ఒక్కరు కూడా అలవాటు చేసుకొని పేతురు గారి వలె మంచి నాయకుడుగా మీ యొక్క సంఘాన్ని ముందుండి నడిపించే గొప్ప నాయకుడుగా మీరు ఉండాలని, మీ యొక్క ప్రార్థనా జీవితంలో, మీ యొక్క సంఘ కాపర్లే జీవితాలలో పేతురు గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉండాలి అని కోరుకుంటూ మీ కొరకు ప్రార్థన చేస్తూ ఈ వీడియోను ఇంతటితో ముగిస్తున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు దేవుని యొక్క కృప కాపుదల మనందరికీ తోడయుండి దేవుని యొక్క ప్రేమలో సేవలో మనల్ని ముందుకు నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.